హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఊర్లో ఎలా ఉంది తుఫాను? మా విజయవాడలో అయితే పెద్దగా ఏం లేదు ఎఫెక్ట్. హెవీ రైన్స్ కూడా ఏం పడలేదు. కొద్దిగా వాన వర్షం పడింది. రాత్రి కొంచెం గాలులు వచ్చినాయి. అంతేగాని పెద్ద పెద్ద వర్షాలు, ఉరుములు, మెరుపులు ఇలాంటివి అయితే ఏమీ లేవు. సో వీఆర్ క్వైట్ ఫైన్ ఇన్ విజయవాడ, సేఫ్. అండ్ మీ అందరు కూడా చాలా సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. ఏం వీడియో చేసుకుందాం? వంట వీడియో చేసుకుందాం. ఓకే. కరెంట్ లేదు ఫ్రెండ్స్, అయినా కానీ వంకాయలు అవి కోస్తున్నాను మీకోసం. దుగ్గిరాల నుంచి వంకాయలు వచ్చినాయి, కోస్తున్నాం. ఇగోండి, చెట్టు మీద నుంచి అప్పటికప్పుడు కోసిన వంకాయలు బాగుంటాయి కదా. తిన్నారా మీరు ఎప్పుడైనా అలాగా? 28 సంవత్సరాల తర్వాత నాకు ఆ భాగ్యం కలిగింది. మా చెట్టు వంకాయలు భయం లేకుండా నేను కోసుకుని తెచ్చుకుని ఇంట్లో వండుకుంటున్నా. అప్పుడెప్పుడో మా ఇంట్లో కోసుకుని తెచ్చుకుని వండుకునేదాన్ని, మా అమ్మ వాళ్ళ ఇంట్లో. తర్వాత ఇప్పుడు ధైర్యంగా మా వంకాయలు నేను కోసుకుని తింటున్నా. అదొక స్వతంత్రం కదా, మన వంకాయలు అనుకుంటే. అవునా? మన కూరగాయలు అనుకుంటే. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకో విషయం ఏం మాట్లాడుకుందాం అనుకుంటున్నా. మీ ఊర్లో అందరు బాగున్నారా? సైక్లోన్ ఎఫెక్ట్ అయితే ఎవరికి లేదుగా. సో ఐ రియల్లీ ప్రే దట్ no one will be affected by this cyclone. సో ఇంత భయంకరమైన సైక్లోన్ అని అన్నారు, కానీ ఏపీలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే కొంచెం ఎఫెక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళు కొంచెం పర్వాలేదు. ఓకే. సో సముద్ర తీరం ప్రాంతాలు అంటే మచిలీపట్నం ఏరియా, కాకినాడ, రేవుపట్నాలు ఉంటాయి, చేశారా? రేవుపట్నాలు అంటే ఏంటి? సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు. కానీ ఇప్పుడు మన విజయవాడ కానీ ఇవన్నీ ఏంటంటే ఈ రేవుపట్నాలు కాదు, రివర్ బేస్డ్ సిటీస్ అన్నమాట. రివర్స్ అయితే దే ఆర్ హైలీ స్వోలన్ అండ్ దే ఆర్ ఫ్లోయింగ్ ఇన్ ఎ వెరీ హై స్పీడ్. కృష్ణా రివర్ ఇప్పుడు నేను చూసాను, ప్రకాశం బ్యారేజ్ ఫొటోస్, వీడియోస్ అవన్నీ ఎవరో షేర్ చేస్తే చూసాను. సో అవన్నీ కొంచెం, ఎందుకంటే పైన ప్రాంతాల నుంచి వచ్చే నీరు ఈ రివర్లో కలుస్తాయి, నదిలో కలుస్తాయి. నదిలో కలిసిన తర్వాత ఈ నీరంతా సముద్రంలో కలుస్తుంది అనమాట. మళ్ళీ మీకు తెలిసిందే కదా ఈ స్టోరీ అంతా. ఇదంతా మళ్ళీ నేను మీకు చెప్పక్కర్లేదు. ఓకే. ఇది వాటర్ సైకిల్, అంతకన్నా ఏం లేదు. ఓకే. ప్రకృతి, ఇవన్నీ ప్రకృతి ప్రళయాలు, దేవుడు సృష్టించిన ప్రళయాలు ఇవన్నీ. ఓకేనా? సో ఇంతమంది జనాలు, ఇంతమంది ఉన్నప్పుడు దేవుడు హీ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీ టు రెడ్యూస్ ద బర్డన్ ఆన్ ద ఎర్త్. ఓకేనా? ల్యాండ్ స్లైడ్స్ అని, సాయిల్ ఇరోషన్స్ అని, తర్వాతనేమో ఈ ఐస్బర్గ్స్ అని, ల్యాండ్ స్ట్రామ్స్ అని, శాండ్ స్ట్రామ్స్ అని, సైక్లోన్స్ అని, టర్మైట్స్ అని. ఓకే. సో ఇవన్నీ మనకి న్యాచురల్ కెలామిటీస్. సో వీటిని మీరు చేయబెట్టి ఆపినా ఆగవు, ఏ మంత్రాలు వేసినా ఆగవు. ఓకేనా? ముఖ్యమంత్రులు లేరు, డిప్యూటీ ముఖ్యమంత్రులు లేరు, ఏ మినిస్టర్లు లేరు. వచ్చే కెలామిటీ అయితే వస్తానే ఉంటుంది, ఆగదు ఎటు. సో నేను ఇప్పుడు వంకాయలు అయితే కోసేసుకున్నాను. సో వెళ్ళి నేను ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయ తెచ్చుకుంటాను. ఈ లోపల అన్నం ఉడికిపోతుంది. సో చిన్న మాటలు మరి చెప్పుకుందాం, 2 చిన్న మాటలు. సో లైవ్కి వెళ్ళిపోతే పోద్దేమో, ఎవరైనా లైవ్లో ఉంటే వస్తారు మనకి. ఇవన్నీ మన పిల్లలకు కూడా ఎడ్యుకేట్ చేయాలి. వాట్ ఈస్ అ సైక్లోన్? సైక్లోన్ అంటే ఏంటి అసలు, ఏంటి చెప్పండి ఒకసారి. ఆనియన్స్ తెచ్చుకుంటాను, మళ్ళీ మాట్లాడు. వాట్ ఈస్ ద సైక్లోన్? సైక్లోన్ అనగా ఏంటి? ఎనీ ఐడియా? సముద్ర ప్రాంతంలో ఒక ఏరియాలో లోపల హై ప్రెషర్ ఏర్పడుతుంది. హై ప్రెషర్ అంటే హీట్, బాగా ఎక్కువ టెంపరేచర్ ఏర్పడుతుంది. టెంపరేచర్ ఏర్పడి అక్కడ ఒక వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ వాక్యూమ్ క్రియేట్ అయినప్పుడు ఈ హై ప్రెషర్లో ఉన్నప్పుడు లో ప్రెషర్లో ఉన్న గాలంతా వచ్చి
అక్కడ కేంద్రీకరణ అవుతుంది. ఓకే, అక్కడ సెంట్రలైజ్డ్ అవుతుంది. అక్కడ ఈ గాలి అనేది సర్కిల్లో మూవ్ అవుతుంది. ఓకేనా, రౌండ్ గా మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు ఈ హై ప్రెషరు క్రియేట్ అయినప్పుడు, హీట్ క్రియేట్ అయినప్పుడు, ఆ లో ప్రెషర్ లో ఉన్న గాలంతా ఈ హై ప్రెషర్ లోకి చేరి తిరుగుతున్నప్పుడు, రైట్, ఇదంతా ఒక ప్రదేశానికి మూవ్ అవుతా ఉంటది. ఈ మూవ్ అయ్యే సందర్భంలో ఈ పైన ఏర్పడినట్టు లో ప్రెషర్ గాలి క్లౌడ్స్ ని ఏర్పాటు చేసి, క్లౌడ్స్ ఉండి ఎక్కువగా వర్షపాతం ఎక్కువ నమోదవడానికి అవకాశం కలుగుతుంది. అది స్లోగా ఒక చోటకి వెళ్ళి తీరాన్ని దాటుద్ది. తీరాన్ని దాటేటప్పుడు విపరీతమైన అలజడిని క్రియేట్ చేస్తుంది. ఓకేనా, ఏ తీర ప్రాంతాల్లో అయితే తీరం దాటుతుందో, ఏ ఏరియాల్లో అయితే ఈ సైక్లోన్, ఈ హై ప్రెషర్ బెల్ట్ ఏర్పడి ఈ ఈ గాలి అనేది ఏర్పడుతుందో అక్కడ వర్షాన్ని నమోదు చేస్తుంది ఎక్కువగా. అలాగా ఇప్పుడు అదివరకు ఒరిస్సాలో వచ్చినాయి ఫ్లడ్స్, మీకు గుర్తుందో లేదో? ఒరిస్సా ఫ్లడ్స్ మీకు గుర్తున్నాయా? స్టేట్స్ మొత్తాన్ని కుదిపేసింది. అలాగే ఇప్పుడు ఏపీని టచ్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఆంధ్ర కోస్టల్ ఏరియాకి దగ్గరగా ఉంది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి డిప్రెషన్, సైక్లోన్. ఓకేనా, ఒక్క నిమిషం గిన్నె తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ట్రైప్లై వాడండి, ఆయిల్ తక్కువ పట్టుద్ది, ప్లస్ తొందరగా అయిపోతుంది మీకు వంట. ఓకేనా, సరే, ఏం మాట్లాడుకుంటున్నాం? సైక్లోన్ గురించి మాట్లాడుకుంటున్నాం, అవునా? ఇది సైన్స్, దీన్ని మనం సైన్స్ కింద ఇచ్చేస్తారు. ఓకే, ఫైన్. దీనివల్ల మనకి ఏమేం జరుగుతాయి? హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది, అంటే అన్ఎక్స్పెక్టెడ్ థండర్ స్ట్రామ్స్ విత్ రెయిన్ఫాల్. ఆ వర్షపాతం ఎలా ఉంటుంది? గాలి 100 నుంచి 120 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 100 నుంచి 120 కిలోమీటర్లు అంటే మనం గొడుగు వేసుకున్నా ఆగదు. ఓకేనా, గొడుగు వేసుకుని నడుస్తున్నా సరే గొడుగుకి ఆగదు. ఓకే, తర్వాత వర్షపాతం కూడా ఎక్కువగానే నమోదవుతుంది. ఆ టైంలో బయటకు వెళ్ళటం అనేది శ్రేయస్కరం కాదు. ఓకే, మీకు థండర్ స్టార్మ్స్ ఉన్నప్పుడు చెట్ల కింద నించోవద్దు, పచ్చని చెట్ల కింద నించోవద్దు అంటారు. ఎందుకని? వై? బికాస్ పిడుగులు ఎక్కువగా మనల్ని ఆకర్షించేది లైఫ్ ఉన్న వాటి మీదకే. సో ప్లాంట్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ లైఫ్. అవునా కాదా? ప్లాంట్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ లైఫ్ కాబట్టి సో ఖచ్చితంగా చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఉంటుంది. అవునా? కరెంట్ లేదు ఫ్రెండ్స్, డిమ్గా ఉంది లైట్, అయినా కానీ జస్ట్ ఏదో మీకోసం చిన్న వీడియో చేద్దామని చిన్న ప్రయత్నం అన్నమాట. ఓకేనా, సో ఆ కనెక్టివిటీ మనం కట్ చేసుకోకూడదు కదా. ఒక్కసారి కనెక్ట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ మనం అది కమిట్మెంట్తోనే ఉండాలి. ఓకే, ఎవరైనా ఒకరు కాకపోతే ఒకరైనా నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, అవునా? సో ఈ అమ్మాయి ఏంటి ఇంకా పెట్టలేదు వీడియో అనుకుంటా ఉంటారు. సరే, విషయాలన్నీ ఇవి. సో నేను అనేది ఏంటి, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇప్పుడు స్కూల్స్ అన్నిటికీ సెలవులు ఇచ్చారు విజయవాడలో. కొంతమంది అనుకోవచ్చు ఎందుకు సెలవులు ఇచ్చారు, వెన్ దెర్ ఈస్ నో రెయిన్ అనుకోవచ్చు. నో, రెయిన్ ఈజ్ నాట్ ద క్రైటీరియా, సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్స్ అ ప్రికాషనరీ మెజర్ ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్. అండర్స్టూడ్? సో ప్రికాషనరీ మెజర్ అంటే ఏంటి? ఇప్పుడున్న వెదర్ ఇంక గంటలో ఉండకపోవచ్చు, అవునా? మాకు 2 hours నుంచి కరెంట్ లేదు, 2 గంటల నుంచి కరెంట్ లేదు అంటే ఇది గవర్నమెంట్ ప్రికాషనరీ మెజరే కదా. ఎందుకు తీసేసాడో తెలియదు. మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది, మీకు ఐడియా ఉందా? సో వాట్ ఈస్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్? ఇట్ అనలైజెస్ ద క్లైమాటిక్ కండిషన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్. ఓకే, ఆ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేది ఒక డేటా అనాలిసిస్ ప్రకారం మనం నడుచుకుంటా ఉంటాం. ఓకే, సో ఇది ఏంటంటే మనకి తెలియదు, మనకు ప్రకృతిలో ఇలా కంటికి కనిపించేయే కాదండి. సో మిగతావన్నీ చాలా ఉంటాయి. సో బోల్డ్ అంత అనాలిసిస్ ఉంటుంది. సో మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే డేటా అనాలిసిస్ మనం క్లుప్తంగా చదవాలంటే
మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. వై దీస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ థింగ్. ఇంకొక డిపార్ట్మెంట్ ఉంది, మీకు తెలుసో లేదో, డిజాస్టర్ మేనేజ్మెంట్ అని. డిడ్ యూ ఎవర్ హియర్ అబౌట్ దట్? వాట్ యూ మీన్ బై డిజాస్టర్ మేనేజ్మెంట్? డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చాలా 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 బాధ్యతలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు విజయవాడ మున్సిపల్ కమిషనరు కమిషన్ చేసేటువంటి పనులు ఇవ్వడమే, మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు పనులు. మీరు ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, ఎన్ని చెట్లు పడిపోయినాయో మీ కళ్ళతో మీరు చూడొచ్చు. నేను ఇందాక ఒక న్యూస్ చూశాను, ఈట్ స్ట్రీట్ దగ్గర 2 చెట్లు పడిపోయినాయి పెద్ద పెద్దవి. అవి ఇప్పుడు కాదు, ఒక 10 ఏళ్ల నుంచి ఉన్నటువంటి చెట్లు గాలికి పడిపోయినంటే అర్థం ఏంటి? ఎంతో కొంత గాలి ఎక్కువగా వీచిందనే కదా. చెట్టు ఊరినే పడిపోదు కదా, అవునా? మొక్కలంటే పడిపోతాయి, చిన్న చిన్న మొక్కలంటే ఇట్లా వంగిపోతాయి, పడిపోతాయి. చెట్లు పడిపోవడం అనేది మామూలు సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. సో ఈ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి మైన్యూటెస్ట్ డీటెయిల్స్ తో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆన్ ద హోల్, this disaster management is also working hard to do its duty, okay, to clear the uh, things what are there in the this thing. ఆ రోడ్ల మీద పడిపోయిన చెట్లు కానివ్వండి, చెత్త కానివ్వండి, డ్రైనేజ్లో మనం వేసేటువంటి చెత్తే కానివ్వండి, దానివల్ల నీరు వెళ్ళక పైపులు పొంగిపోయి, సైడ్ కాలువలు పొంగిపోయి, డ్రైనేజ్ అంతా పొంగిపోయి, దీని మూలాన కూడా రోడ్ల మీదకి నీళ్ళు వచ్చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకైతే తెలియదు, కానీ దిస్ ఈజ్ ద ట్రూత్. ఓకే, ఇట్స్ నేకెడ్ ట్రూత్. అది మీరు నేను ఒక కవర్ వేస్తాం, బిస్కెట్ ప్యాకెట్ తినేసేసి అక్కడ వేస్తామండి. సో నేను ఒక్కదాన్నే కదా వేసింది, దాని మూలన డ్రైనేజ్లో పొంగిపోతాయి అనుకోవచ్చు. నేను వెళ్ళిన 5 నిమిషాలకి, నేను వెళ్ళిపోయిన పక్కకి వెళ్ళిన 5 నిమిషాలకి ఇంకొకటి వచ్చేస్తాడు. అలా ఎన్ని బిస్కెట్ ప్యాకెట్ కవర్లు పడుతున్నాయి, అలా ఎన్ని ఇలాంటి కవర్స్ పడుతున్నాయి డ్రైనేజ్ లో, మీకు అర్థమవుతుందా? దిస్ ఈజ్ నాట్ ఎ బయోడిగ్రేడబుల్ ఎలిమెంట్. వాట్ యూ మీన్ బై బయోడిగ్రేడబుల్ ఎలిమెంట్? ఇది నేచర్ లో కలవదు. ఎన్ని సంవత్సరాలైనా ఈ పాలిమర్స్ కలవవు, శాండ్ లో, అర్త్ లో కలిసిపోవు. అందుకని ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ అని వచ్చినాయి. అవి నానిపోయి చిరిగిపోయి ప్లాంట్ బేస్డ్ కవర్స్ అన్నమాట. అవి మీరు విన్నారా ఎప్పుడైనా ఈ ప్లాంట్ బేస్డ్ కవర్స్? ప్లాంట్ బేస్డ్ కవర్స్ అంటే ఏంటి? చెట్టు అంటే ఏంటి? ప్రకృతి నుంచి వచ్చేదంతా ప్రకృతిలో కలిసిపోతుంది, అవునా కాదా? ఇవి బయోడిగ్రేడబుల్ కాదు. సో ఇలాంటి కవర్స్ మనం వాడేసేసి అలా సైడ్ కాలర్లో అలా విసిరేస్తూ ఉంటాం. విసిరేసినప్పుడు ఏం జరుగుతుంది ఫ్రెండ్స్ చెప్పండి? కలవదు. కలవనప్పుడు ఏమవుతుంది? డ్రైనేజ్ వాటర్లోకి వాటర్ అలా ఫ్లో అవుతున్నప్పుడు ఇవి అడ్డం పడిపోయి వాటర్ ఇలా ఇందులో నుంచి ఫ్లో అవ్వాల్సిన బదులు పైనుంచి ఫ్లో అవుతుంది. నేను ఆ కాన్సెప్ట్ అర్థమైందా? సో డ్రైనేజ్లో ఉండాల్సిన కవర్ డ్రైనేజ్లో ఉండిపోయి ఈ పైనుండి ఫ్లో అయ్యేటప్పుడు ఇక్కడ ఉండాల్సిన లెవెల్, ఎర్త్ లెవెల్ ఆర్ గ్రౌండ్ లెవెల్లో ఉండాల్సిన వాటరు గ్రౌండ్ లెవెల్లోకి రాకుండా అబవ్ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఇలా రోడ్ల మీదకి వచ్చేసి రోడ్ల మీద నుంచి ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. సో మెయిన్ ప్రాబ్లం ఇవే. సో దయచేసి ఇలాంటివి వాడినప్పుడు మీరు ఇదేంటంటే ఎర్త్ లో కలవదు. మీరు ఇప్పుడు దీన్ని కాల్ చేసిన ఇంత కార్బన్ మెటీరియల్ వస్తుంది. ఆ కార్బన్ మెటీరియల్ మీ బయోడిగ్రేడబుల్ కాదు, ఓకేనా? ప్లాస్టిక్ మెటీరియల్ ఇంత వస్తుంది. దాన్ని అక్కడ వేసి చూడండి, కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా అది అలాగే ఉంటుంది, ఎర్త్ లో కలవదు, ఓకేనా? వీటిని వాడకం తగ్గించండి. తగ్గించలేకపోతే సరైన పద్ధతిలో వాడండి, ఓకేనా? సరైన పద్ధతిలో వాడటం అంటే దీన్ని ఆ రీసైకిల్ బిన్ అనే బిన్ లో వేస్తే కనుక వాళ్ళు తీసుకెళ్ళి దీన్ని మళ్ళీ రీసైకిల్ చేస్తారు. రీసైకిల్ చేస్తే మనకి సేమ్ ప్రోడక్ట్ బయటకు వస్తుంది. ఇదే ప్రోడక్ట్ మనం రీసైకిల్ చేసుకుని వాడుకోవచ్చు. సో మినిమం కామన్ సెన్స్ తో మనం పనిచేస్తే మనకు నేచర్ కి విరుద్ధంగా వెళ్తే నేచర్ మనకి విరుద్ధంగా ఉండదు. వస్తాయి న్యాచురల్ కెలామిటీస్ వస్తాయి, ఎందుకంటే ఆ సముద్రంలో హీట్ అనేది ఏర్పడుతుంది, ఎందుకంటే వాక్యూమ్స్ ఉంటాయి. వాక్యూమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ సైక్లోన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, ఎర్త్ క్వేక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ భరించాలి.
కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు, దాన్ని మేనేజ్మెంట్ స్కిల్స్ అంటారు. ఓకేనా? ఇలాంటివి మనం భరించాలి, చెయ్యాలి అంటే ఎంతో కొంత విఘ్నత ఉండాలి, ఎంతో కొంత ఆలోచన శక్తి అనేది ఉండాలి. సో మీలో అవేర్నెస్ ఉంటే మీరు 10 మందికి అవేర్నెస్ పంచండి. ఓకే, చదువుతోనే జ్ఞానం వస్తుంది, అవునా? మనం చదువుకున్న వాళ్ళం నలుగురికి జ్ఞానాన్ని పంచండి, నలుగురికి చెప్పండి. చెప్పడం మూలాన ఏం తప్పేమీ కాదండి. ఓకేనా? వెక్కిరించుకునే వాళ్ళు ఇలా మొహం మీద వెక్కిరించుకుంటారు. 4 సార్లు చెప్తే 5వ సారన్నా దీన్ని ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు పెట్టే సపరేట్ బాక్స్ లో వేయడానికి ట్రై చేస్తారు. వెళ్తూ వెళ్తూ తినేసి విసిరేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఏయో చిన్న మంచి మాటలు చెప్పాలనిపించింది, సైక్లోన్ ఉన్నా సరే ఇట్స్ ఓకే. సో ఇదంతా మనం చేసుకునే మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది, అవునా? సో ఇంకా ఏమన్నా మంచి మాటలు మాట్లాడదలుచుకుంటే మధ్యాహ్నం కరెంట్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ పవర్ అగైన్ ఐ విల్ స్పీక్ టు యూ. ఓకే, అంతవరకు సీ యూ. మీ ముల్పురాజ్ మీకు మీ ముందుకి మళ్ళా ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. సో ఇవాళ వండినవి తర్వాత షార్ట్స్లో పెడతాను, చూడండి. ఏం లేదు, ఇవాళ జస్ట్ ప్లెయిన్ రైస్ చేశాను, వంకాయ కూర చేస్తున్నాను. తర్వాత నా కోసం చేసుకునే స్పెషల్ డిషెస్ ఖచ్చితంగా నేను కొద్దిసేపు ఆగే చేస్తాను. అప్పుడు మళ్ళీ మీ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా సీ యూ, బాయ్ బాయ్, అండ్ హ్యావ్ ఏ గుడ్ అండ్ సేఫ్ డే. బాయ్.